Good morning to all of you. Welcome to Legal Matters by Sai Babu Sankara. With heavy heart, I am making this video to make you, particularly the law students, aware of the R.G. Kar Hospital incident which occurred on the last Friday, early hours of Friday, and which sent shockwaves across the country, particularly in the minds of the duty doctors. మిత్రులారా, పేపర్లో వచ్చినటువంటి వార్త సమాహారంగా ఈ సంఘటన గురించి మీకు చెప్పబోతున్నాను. తెల్లవారితే శుక్రవారంగా కోల్కతాలోని ఆర్జీ కర్ రాధే గోవింద్ కర్ హాస్పిటల్లో చెస్ట్ మెడిసిన్లో ఎండి సెకండ్ ఇయర్ చేస్తున్నటువంటి ఒక మహిళా డాక్టర్ మీద జరిగినటువంటి అత్యాచార సంఘటన హాస్పిటల్లో ఆడిటోరియం, దాని సెమినార్ హాల్ అంటారు, ఆడిటోరియం జరిగిన సంఘటన దేశం మొత్తం నిన్న డాక్టర్లంతా స్ట్రైక్ చేసే పరిస్థితికి వచ్చింది. 77 సంవత్సరాల స్వాతంత్ర ఫలం మనం ఏమనుభవిస్తున్నాం? What is the security for the women in the workplaces? Even though 2013 Act is there, all these things definitely they will crumble your mind. మన మెదడుని గుజ్జు చేసేస్తున్నాయి. చాలా భయంకరమైన ఇన్సిడెంట్ ఇది. ఆఫ్టర్ దిశ 2012 ఇన్సిడెంట్, దిశ కాదు, ఆఫ్టర్ నిర్భయ ఇన్సిడెంట్ 2012, this is the incident which united the public as well as the professionals without any political overtones. కల్కట్టా అంటే సరే తృణమూల్ కాంగ్రెస్ ఉంది, దెర్ వాజ్ ఆ రెండు మధ్య బీజేపీ, దాని మధ్య గొడవలు అవుతుంటే వాళ్ళ స్టేట్మెంట్స్ వేరు. బట్ నార్మల్ పీపుల్, కామన్ మ్యాన్ has come totally against the incident. అసలు ఏం జరిగింది అనేటువంటిది మనం తెలుసుకోవాలి. అది రాధే గోవింద్ కర్ హాస్పిటల్ 1846లో పెట్టింది. టు గివ్ మెడికల్ ఎడ్యుకేషన్ టు ద స్టూడెంట్స్. మంచి ఉద్దేశంతో పైన ఆయన పెట్టారు, ఆర్జీ కర్ అని ఆయన పెట్టాడు. దానిలో విక్టిమ్ ఈవిడ సెకండ్ ఇయర్ పీజీ కోర్స్ చెస్ట్ మెడిసిన్ చదువుతూ ఉంది. దానిలో ఐసీయూ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఈవిడికి డ్యూటీ వేశారు. ఇక్కడ చూడండి ఎక్స్ప్లాయిటేషన్ ఎలా ఉంటుంది. 36 గంటలు 36 hours షీ వాజ్ ఆన్ డ్యూటీ, అండ్ on duty only she has to go to the bathroom, she has to answer the calls of nature and things like that. Heavy work. Okay. Then on the particular night, గురువారం రాత్రి అమ్మాయి, she had made a call to her parents around 11 p.m. She spoke to her parents. Then she had a dinner with 2 or 3 friends after 11. Parents తో మాట్లాడినాక అనమాట, భోజనం చేసింది. Around 2 a.m. she retired into the seminar hall to take a nap because she was continuously working there for the past 36 hours. 36 hours duty. లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఒక దుప్పటి నేల మీద పరుచుకుని షీ వాజ్ స్లీపింగ్. ఇది జరిగింది. 36 గంటలు కంటిన్యూస్ వర్క్ అంటే మామూలు మనుషులు చేయగలరా? ఇది కూడా ఆలోచించాలి. ఎక్స్ప్లాయిటేషన్ అనేది ఎలా జరుగుతుంది? మా పిల్లలు చెప్తూ ఉండేవారు అప్పుడప్పుడు, బట్ నేను కూడా రాంగ్ స్టెప్ అనుకుంటున్నాను ఇప్పుడైతే. ఇట్లా తాతయ్య చాలా డ్యూటీ వేస్తారు, ఐ విల్ బీ ఆన్ డ్యూటీ, నెక్స్ట్ డే కానీ రాలేనంటే నేను క్యాజువల్గా తీసుకున్నా, నేను ఇట్లా 2-3 రోజులు కంటిన్యూస్గా డ్యూటీ మీద ఉండేవాడిని, చేయండి ఇప్పుడు చేస్తే కదా మీరు తర్వాత ఎన్నాళ్ళైనా మీరు డ్యూటీలో ఉండొచ్చు, దానికి అలవాటు పడతారు అనుకునేవాడిని. కానీ ఎక్స్ప్లాయిటేషన్ ఇది ఇలా మనుషులు రెస్ట్లెస్ అయితే ఇట్లా ఫీల్ అవుతారని ఇప్పుడు మాకు బాగా అర్థమవుతుంది, ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ లాగా. పడుకుంది ఆవిడ. ఇప్పుడు జరిగిన సంఘటన తెల్లవారుజామున 3 నుంచి 6 లోపల
టు బి ప్రిసైజ్ అరౌండ్ 4 AM నుంచి 4:40 లోపల హాస్పిటల్లో యాక్సెస్ బాగా ఉన్నటువంటి, ఇప్పుడు ముద్దాయి పేరు చెప్పొచ్చు, సంజయ్ రాయ్ అనేటువంటి వాలంటీర్ టు ద పోలీస్. అక్కడ ట్రాఫిక్ పోలీస్కి కలకటాలో వాలంటీర్స్ అంటారు. మన హోమ్ గార్డ్స్ కూడా అనలేం, కానీ వాళ్ళు ఫ్రీగా డ్యూటీ చేస్తూ ఉంటారు. ఈ వాలంటీర్ ఇక్కడ రావటం, వీడికి ఏంటంటే పోలీసులతో బాగా టచ్ ఉండటం వల్ల, హాస్పిటల్ అథారిటీస్తో టచ్ ఉండటం వల్ల, హాస్పిటల్లో ఏ ప్రాంతం అంటే ఆడిటోరియం ఎక్కడ ఉంది, అది ఎక్కడ ఉంది, ఎక్కడ ఉంది, ఇంటర్న్స్ ఎక్కడ ఉంది, ఇవన్నీ వీడికి క్లియర్గా తెలుసు. సో దిస్ మ్యాన్ వెంట్ టు ది ట్రెస్పాస్డ్ ఇన్ టు ది ఆడిటోరియం. వాడు వెళ్ళటం 4 o'clock ఆ ప్రాంతం వెళ్ళటం అనేది డైరెక్ట్ ఆడిటోరియం దగ్గర సీసీటీవీ లేదు, కానీ మిగతా చోట్ల ఆ రూట్లో ఉన్నాయి, దాంట్లో కనపడింది. హీ వాజ్ హ్యావింగ్ ఎ బ్లూటూత్ ఇన్ హిస్ ఇయర్. బ్లూటూత్ పెట్టుకుని వెళ్తాము. అరౌండ్ 5:30 ఆర్ సో హీ రిటర్న్. ఒకటి ఈ లోపల 6కో 7కో మిగతా పిల్లలు ఈ అమ్మాయిని చూడటం. షీ వాజ్ ఫౌండ్ ఇన్ ఏ సెమీ నేకెడ్ ఆర్ సెమీ న్యూడ్ కండిషన్. అండ్ ఇమీడియట్లీ అసిస్టెంట్ సూపరింటెండెంట్ పిలిపించారు మెడికల్ కాలేజ్. ఈ కేమ్ దే. ఆయన ఈ కాల్డ్ ది పేరెంట్స్ ఫోన్ మొబైల్ ఫోన్లో చెప్పాడు. అతను చెప్పడంలో చిన్న పొరపాటు జరిగింది. హీ టోల్డ్ దెమ్ దట్ యువర్ డాటర్ కమిటెడ్ సూసైడ్, ప్లీజ్ కమ్ ఇమీడియట్లీ. ఇది జంపింగ్ కంక్లూషన్ ఇప్పుడు రాకూడదు, దానివల్ల వచ్చిన ఇబ్బంది. హీఈస్ ద డాక్టర్, అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ ద హాస్పిటల్, డాక్టరే కదా. సో హీ సెడ్ యువర్ డాటర్ కమిటెడ్ సూసైడ్, రండి అన్నాడు. సరే వాళ్ళు పాపం హడావుడిగా పరిగెత్తుకుంటూ వచ్చారు. ఇలా మిగతా డాక్టర్లు చూశారు. బై అబ్జర్వేషన్స్ దే ఫౌండ్ దట్ అగ్రవేటెడ్ సెక్షువల్ అసాల్ట్ వాస్ డన్ ఆన్ హర్. ఎందుకంటే నోట్లోంచి బ్లడ్ వచ్చింది, ముక్కుల్లోంచి బ్లడ్ వచ్చింది, కళ్ళల్లోంచి బ్లడ్ వచ్చింది. సో లాట్ ఆఫ్ రిసెంట్మెంట్, జనం అంతా డాక్టర్లు అంతా గందరగోళం చేసేయటం. అండ్ ఇక్కడ ప్రిన్సిపాల్ ఆఫ్ ఎ కాలేజ్, ఎంత బాధ్యత గల ఉద్యోగం ఉండేది. ఈ సో రెస్పాన్సిబుల్, నో డౌట్ హీ హ్యాస్ టు డీల్ విత్ ద స్టూడెంట్స్. యంగ్స్టర్ లాగా ఉండాలి, కానీ ద కామెంట్స్, ద వే యూ హ్యావ్ టు స్పీక్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ద ప్రిన్సిపల్ సంజయ్ ఘోష్, he commented adversely on this girl. Result, next day he has to resign for the post. లాస్ట్లో తర్వాత కూడా ఏం జరిగిందో చెప్తాం 3 నిమిషాల్లో. హీ రిజైన్ ఫర్ ద పోస్ట్. ఇక పిల్లలంతా, దేశం అంతా ఒకటైంది. నిన్నైతే దేశంలో డాక్టర్లంతా ఎమర్జెన్సీ తప్పని స్ట్రైక్ చేశారు. పోలీస్ ఇమీడియట్లీ దే స్వంగ్ ఇన్ టు యాక్షన్. పైగా దాంట్లో బాధ ఏమిటి, వాడు హీ వాజ్ అన్ అసోసియేట్ ఆఫ్ ద పోలీస్ లైక్ అ వాలంటీర్. సంజయ్ రాయ్, yesterday they showed his arrest. ఎలాగా బ్లూటూత్ కాట్ సీన్ ఆఫ్ అఫెన్స్లో బ్లూటూత్, ఇట్ వాజ్ స్మజ్డ్, మామూలుగా బ్రోకెన్ బ్లూటూత్ వాజ్ దే. అమ్మాయి కళ్ళలో ఇందాక బ్లడ్ వచ్చిందని చెప్పాను. ఇక్కడ ముద్దాయి నిన్ను అరెస్ట్ చేశారు కదా, ముద్దాయి సంజయ్ రాయ్ ఈజ్ అ బాక్సర్. సెకండ్లీ, హీ లుక్స్ టు ద pornography క్వైట్ ఆఫెన్. పోలీసులు వాడి సెల్ ఫోన్ ఓపెన్ చేస్తే మొత్తం భూతు పురాణమే ఉంది. హీ యూస్ టు అబ్యూజ్ ఫిజికల్లీ హిజ్ వైఫ్, భార్యను తగ్గొట్టేవాడంట. ఇప్పుడు మీరు ఇన్ఫరెన్స్ తీసుకోవచ్చు. డెఫినెట్లీ షీ వుడ్ హ్యావ్ resisted, she would have attacked him, but this fellow overpowered her. బాక్సర్ కదా, గుద్దుంటాడు నేలకేసి, తలకాయ వెనక తగిలింది, పొట్టలో కూడా బ్లడ్ వచ్చిందంట, లోపల ప్రైవేట్ పార్ట్స్ బ్లడ్ ఉంది. అండ్ ఇంజరీస్ ఆన్ ద ప్రైవేట్ పార్ట్స్, నెయిల్ మార్క్స్, ఎవ్రీథింగ్. ఇప్పుడు రేప్ కేసులో ఏముండాలో అన్నీ అక్కడ దొరికినాయి. కేస్ ఆఫ్ 64 of the BNS and also 103 rape and murder under Bharatiya Nyaya Samhita was registered against him yesterday. He was sent to remand. Police, the magistrate ordered remand up to 28th of August. ఇది ఒక పార్ట్. ఇక ఇక్కడికి వచ్చేటప్పటికే హాస్పిటల్లో లోపాలు కూడా మనం చూసుకోవాలి. ఆడిటోరియం దగ్గర CCTV కెమెరా నాట్ ఫంక్షనింగ్.
మీరు చూడండి, పోలీసులు రోజు చాలా ఆఫీసులకు వెళ్తుంటారు, అపార్ట్మెంట్ దగ్గర కూడా చెప్తుంటారు, సీసీటీవీ కెమెరా 1000 మంది వర్క్ చేసే చోట సీసీటీవీ కెమెరాస్ కంపల్సరీ ఉండాలి, పని చేసేటట్టు చూడాలి. మరి ఈ హాస్పిటల్లో ఎందుకు సీసీటీవీలు పనిచేయట్లేదు? సెకండ్ పాయింట్, అక్కడ సెక్యూరిటీ సిబ్బంది ఉంటారు లేదా? మామూలు చిన్న హాస్పిటల్, మనకు ఒంగోలులో ఉపవాస హాస్పిటల్ ఉంటేనే దానికే సెక్యూరిటీ నలుగురు ఉంటారు. ముందు వెనకాల ఏదన్నా వస్తే, పేషెంట్స్ వస్తే వాళ్ళు చూసుకోవటం, అంత యూనిఫామ్ వేసుకుని ఉంటారు అక్కడ ఉపవాస హాస్పిటల్లో. మరి అంత పెద్ద హాస్పిటల్లో సెక్యూరిటీ స్టాఫ్ ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు? మూడోది, దెర్ వాజ్ ఎ పోలీస్ అవుట్ పోస్ట్, పోలీస్ ఆఫీసర్స్ ఆన్ డ్యూటీ. అఫ్కోర్స్ వాళ్ళందరినీ సస్పెండ్ చేశారు, దట్ ఈస్ నాట్ ద రిజల్ట్. ఏం చేశారు ఇక్కడ? నో డౌట్ నేను కూడా అధికారిగా పనిచేశాను, కానీ చెప్పక తప్పట్లేదు. ఇలాంటి సంఘటన జరిగినప్పుడు అధికారులంతా అప్పుడేదో కొత్తగా జరిగినట్టు, సీసీటీవీలు అన్నీ ఉన్నాయా లేవో పనిచేయట్లేదని తెలుసుకున్నట్టు మాట్లాడుతుంటారు. చాలా నాటకాలు ఆడాలి, అఫ్కోర్స్ మేము కూడా ఆడాం కాబట్టి ఏం చేయలేను, కానీ ఏమీ తెలియనట్టు నటిస్తారు. మీరు గమనించండి. అప్పుడు సీసీటీవీ మిగతా అంతా వరుస అంతా చెక్ చేస్తారు, మళ్ళీ 4 రోజులు మళ్ళీ మర్చిపోతారు. దిస్ షుడ్ నాట్ బి ద కేస్. ఇట్ షుడ్ బి కంటిన్యూస్ ఎఫర్ట్. చేస్తేనే ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉంటాయి. రైట్. సో దాని మీద సరే మనం చేయగలిగింది లేదు, జరిగింది సంఘటన, హృదయ విదారకమైన సంఘటన. దాని మీద ఆ ప్రిన్సిపాల్ గారిని మళ్ళీ ఇంకొక రిజైన్ చేశాడు మొన్న, అప్పుడే ఇంకో కాలేజీలో ప్రొఫెసర్గాను ఏదో చేశాడు. దాని మీద నేను ఢిల్లీ కలకత్తా హైకోర్టు చాలా సీరియస్ అయింది. ఏమిటిది? అతను నోరు బాగోక్కగా మార్చింది. ఏం మాట్లాడాడు అతను? హీ వాజ్ ట్రాన్స్ఫర్డ్, హీ వాజ్ యాక్చువల్లీ పోస్టెడ్ ప్లమ్ పోస్టింగ్, మళ్ళీ ఇంకో పోస్టింగ్ ఇచ్చారు. ఈ షుడ్ హ్యావ్ స్టేడ్ ఎట్ హోమ్. ఇలాంటి వాళ్ళు ప్రిన్సిపాల్ ఉద్యోగానికి పనికిరారు, ఇంట్లో కూర్చోవాలి అని చెప్పి ఉద్యోగం తీసేయమని. సెకండ్, మమతా బెనర్జీ ప్రైమ్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్ ఆఫ్ వెస్ట్ బెంగాల్, షీ విజిటెడ్. మీకు తెలిసే ఉంటుంది. ఆవిడ 18 వరకు పోలీసులకి టైం ఇచ్చి ముద్దాయిని మీరు అరెస్ట్ చేయకపోతే, దీంట్లో బ్యాక్గ్రౌండ్ ఉన్నారో ఎవరో చేయకపోతే, సో ఐ విల్ హ్యాండ్ ఓవర్ ద కేస్ టు సిబిఐ అన్నారు ఆవిడ. కానీ నిన్న ఢిల్లీ హైకోర్టు, కలకత్తా హైకోర్టు వారు దీనిలో చాలా కథ ఉంది, బయటికి రావాలి, కాబట్టి వీఆర్ హ్యాండింగ్ ఓవర్ ద కేస్ టు సిబిఐ. ఈరోజు ఉదయం 10 గంటలకి సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఇక ముగింపుగా, నాకు ఎల్ఎల్ఎంలో యుథనేషియా అనే టాపిక్ మీద డిసర్టేషన్ ఇచ్చాను. దానిలో నేను మెన్షన్ చేసే యుథనేషియాలో అరుణ రామచంద్ర షాన్బాగ్ కేస్, అరుణ రామచంద్ర షాన్బాగ్ కేస్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2011 మీరు చూసుకోండి. దీనిలో ఆ అమ్మాయి కింగ్ ఎడ్వర్డ్ మెమోరియల్ హాస్పిటల్లో నర్స్ అయితే, అక్కడ తోటి ఒక అమ్మాయిని రేప్ చేసి, అలాగే కుక్కల గొలుసుతో గొంతు కట్టేసి, ఆల్మోస్ట్ అస్ఫిక్షియా, కానీ కొంచెం ట్రాకియా మిగిలితే గాలి దాంట్లో పీల్చుకుని, ఆవిడ పేషెంట్ లాగా హాస్పిటల్లోనే మంచం మీదనే ఫర్ అబౌట్ 36 years షీ సర్వైవ్డ్. జీవోత్సవం లాగా బతికింది. ఇది జరిగిన ఇన్సిడెంట్ ఎక్కడో రాశానే, గుర్తురాడు. 27/11/1973 ఇన్సిడెంట్ జరిగింది, అరుణ షాన్బాగ్ కేస్. ఆవిడ 2015లో చనిపోయింది. 42 years, 36 కాదు, 42 years. ఈ హాస్పిటల్ స్టాఫ్ని మనం మెచ్చుకోవాలి. సో అది కూడా దేశవ్యాప్తంగా, అంటే అప్పుడు ఇంకా మీడియా గిడ ఎఫెక్ట్ లేదు కాబట్టి తెలియదు. దానిలో జస్టిస్ మార్కండేయ కడ్జు గారు జడ్జిమెంట్లో కూడా పాసి విధానానికి పర్మిషన్ ఇచ్చారు. బట్ ఆఫ్ కోర్స్ ఇదంతా జరిగే లోపల ఆవిడ చనిపోయింది. సో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలని అధికారులందరూ ఎవరి బాధ్యత వాళ్ళు నెరవేర్చాలని చెప్పి, రేపు రాబోయే రేపు రాబోయే స్వాతంత్ర దిన సందర్భంగా ఈ సంఘటన గురించి జనం డిస్కస్ చేయకుండా ఆగితే మంచిదని కోరుకుంటూ, యాజ్ లాయర్స్ డీటెయిల్స్ అన్నీ తెలియాలని చెప్పి నాకు తెలిసినందరికీ మీకు చెప్పడం జరిగింది. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.